బయటపడ్డ రేవంత్ భారీ మోసం ఇవిగో సాక్ష్యాలు. సాక్ష్యాలంటే ఏవో ఆ సోకాల్ మీడియా చూపించినట్టు పేపర్లు పట్టుకొచ్చి చూపించుడు కాదు, బరాబర్ అసలు నిజాలేందువో మేము ముందుంచుతా. అంటే కొంతమంది అబద్ధం ఆడినా కూడా అతికినట్టుగా ఉంటుంది అంటారు. ఏదో ఒక చిన్నదాన్ని ఆ సమయానుకూలంగా ఆ కొంచెం ఆపద నుంచి తప్పించుకోవడానికి జనరల్గా అబద్ధాలు ఆడుతుంటారు. కానీ ఇక్కడ మన తెలంగాణ ముఖ్యమంత్రి ఆడిన అబద్ధాలంటే అంతా ఇంత కాదయ్యా. ఒకటా రెండా ఏమని చెప్పుదుము? ఏం చెప్పిరు? మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, ఏకంగా తెలంగాణలో 30 లక్షల నిరుద్యోగులు ఉన్నారనేసి నిరుద్యోగులను రెచ్చగొట్టిరు. పాపం వాళ్ళ కాళ్ళ వేళ్ళబడ్డారు. సో ఇక అసలు కథ ఏందయ్యా అంటే, మొన్న ఎంత సిగ్గులేని విధంగా చెప్తున్నారంటే, నిజంగా మాట్లాడాలంటే ఆ విషయంలో ఎంత అగ్రెసివ్గా అయినా తిట్టొచ్చేమో అన్నట్టుగా. ఇంకొకరైతే ఆ ప్లేస్లో ఉండుంటే ఎన్నంటే ఆ నుంచి రావుతి బండిరా వరకు తిట్టొచ్చు. అందుకే అన్నారు, ఎవడికో పెట్టిన బిడ్డలందరూ మా బిడ్డలను తెచ్చుకొని క్రియేట్ చేసుకుంటారు కదా. సో ఆ రకంగా వాళ్ళకి తెలిసాడు కూర్చొని నియామక పత్రాలు తీసుకుంటుంటే ఈ పరీక్షలు ఎవరు పెట్టిరు, ఏ డేట్లో పెట్టిరు, నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది, ఎవడిస్తున్నాడు, ఇవన్నీ తెలుసు. కానీ ఒక్క ముక్కన్నా కూడా ఆ రోజు వాళ్ళు పరీక్షలు పెట్టిరు, ఆ రోజు వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చిరు, ఇవాళ మేము నియామక పత్రాలు ఇస్తున్నామన్న మాట మాత్రం ఎక్కడ కూడా వాడలేదు. సో విషయం చెప్తా, ఒక్కసారి చూడండి. ఎందుకంటే ఇప్పటికే చాలామంది కళ్ళు తెరుచుకుంటున్నారు. జనవరి 31, 2024లో 6,956 స్టాఫ్ నర్స్ పోస్టులు నియామక పత్రాలకు మేము నియామకం చేసినామని చెప్పారు. అలాగే ఫిబ్రవరి 7, 2024లో 441 సింగరేణి పోస్టులు మేము నియమించాము. ఫిబ్రవరి 14, 2024 13,441 పోస్టులకు సంబంధించి ఎవరివమ్మ పోలీస్ కానిస్టేబుల్ నియామక పత్రాలు. మార్చ్ 4, 2024లో 6,546 రెసిడెన్స్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రెసిడెన్స్ ఎడ్యుకేషన్లో 5,804, కానిస్టేబుల్ 650, టీఎస్పీఎస్సీ 87. మొత్తం కలిపితే ఎంతమ్మా అంటే 29,381. ఏంటి ఇప్పుడు ఇవి మేము ఇచ్చినామని చెప్పేసి మార్చి 4వ తేదీన తెలంగాణ చీఫ్ సెక్రటరీ మీటింగ్లో అనౌన్స్ చేసిన, మేము వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత భర్తీ చేసిన ఇచ్చినాం మేము నియామక పత్రం. సరే, ఇక నియామక పత్రం ఇచ్చిన తేదీ, ఖాళీలు, నోటిఫికేషన్స్ అండ్ ఎగ్జామ్స్. ఇక్కడ ఒక్కసారి క్లియర్గా చూస్తే అసలు రేవంత్ రెడ్డి చెప్పిన దాంతో ఆయన అంటాడు కదా, చెప్పులతో కొడతాము, పండబెట్టి తొక్కుతాము. నిజంగా ఇప్పుడు తెలంగాణ ప్రజలు చెప్పుతో కొడతారా లేకపోతే పండబెట్టి తొక్కుతారా అంటే ఆయన మాటలే ఆయనకు రివర్స్ చేయాలంటే ఇది కొంచెం క్లియర్గా చూడండి. జనవరి 31, 2024వ తేదీన నియామక పత్రం ఇచ్చిన తేదీ ఎన్ని ఇచ్చిండు? 6,956 పోస్టులకు ఇచ్చిండు కదా. మరి నోటిఫికేషన్స్ అండ్ ఎగ్జామ్స్ ఎప్పుడు పెట్టారు? వీళ్ళు ఏమన్నారు, మేము కుర్చీ సర్దుకునేసరికే మాకు సమయం లేదు, బిల్లారంగాలు ఎగేసుకొని మాట్లాడుతున్నారు అన్నారు కదా. మరి మీకు కుర్చీ చదువుకునే సమయమే లేదు, లంకె బిందులు ఎదుర్కొనే సమయంలోనే ఉన్నారు. మరి పరీక్షలు ఎప్పుడు పెట్టిరయ్యా, నోటిఫికేషన్స్ ఎప్పుడు ఇచ్చిరాయా అంటే ఇది మాత్రం చెప్పాల. కానీ మేము నియామక పత్రాలు మాత్రం ఇచ్చినామని 6,956 పోస్టులు ఏమిచ్చిర్రు? జనవరి 31, 2024లో ఇచ్చినవేంటి? ఈ స్టాఫ్ నర్స్ పోస్టులు వచ్చేసి నోటిఫికేషన్ డేట్ ఒక్కసారి చూడ్రి. ఎప్పుడు నోటిఫికేషన్ డేట్ కనిపిస్తుందా మీకు? ఇక్కడ చూడండి, పోస్టులన్నీ 6,956 పోస్టులకు సంబంధించి జనవరి 31 రోజులో నియామక పత్రాలు ఇచ్చిర్రు. మరి వీటికి పరీక్షలు ఎప్పుడు జరిగినాయో తెలుసుకోవాలంటే ఈ స్టాఫ్ నర్స్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ డేట్ ఎప్పుడు ఇచ్చినారు? ఇది 30/12వ తేదీన 12వ నెల 2022లో నోటిఫికేషన్ ఇచ్చిర్రు. మరి ఎగ్జామ్ ఎప్పుడైంది? 2 ఆగస్టు 2023లో. క్లారిటీ వచ్చింది కదా. 6,956 పోస్టులకు సంబంధించి స్టాఫ్ నర్సు పోస్టులు నోటిఫికేషన్ డేట్ వచ్చేసి 30వ తేదీ 12వ నెల 2022లో ఇచ్చిర్రు. ఎవరు ఇచ్చిండ్రు? అప్పుడు ఏ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం ఇచ్చింది. సో ఎగ్జామ్ వచ్చేసి 2 ఆగస్టు
2023. మరి ఇప్పుడు ఎవరు పెట్టినట్టు ఈ పరీక్షలు, ఈ ఉద్యోగాలు ఎవరు ఇచ్చినట్టు, అది మీకే వదిలేస్తున్నా. ఓకేనా, డన్. ఇంకా రెండోది వచ్చేసి ఎప్పుడమ్మా, ఇంకొకటి ఏంటిది, ఫిబ్రవరి 7, 2024లో 441 ఖాళీలకు సంబంధించిన వాటికి ఎప్పుడు పెట్టిండ్రు? దీనికి సంబంధించి ఇవేం పోస్టులు? ఇవి సింగరేణి పోస్టులు. మేము అది ఇచ్చాము, మీది ఇచ్చాము అంటే పాప ఎవరికి ఏం ఎరకలేదులే, ఎవరు పట్టించుకుంటారులే అని. ఏం పోస్టులు ఇవి? సింగరేణి పోస్టులకు సంబంధించి. ఇవేమో చూసిరు కదా, ఈ సింగరేణి పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చిరాయా అంటే 2022లో నోటిఫికేషన్ ఇచ్చిరు. ఎగ్జామ్ ఎప్పుడు పెట్టిరు? 2023లో. ఓకే, మరి నియామక పత్రం ఎప్పుడు ఇచ్చిరు? అంతా అయిపోయిన తర్వాత అన్నము అంటే ఫస్ట్ మనం పొయ్యి ఏర్పరచుకొని, కట్టెలు తెచ్చుకొని, సరుకులు తెచ్చుకొని, నానా కష్టపడి చెమట కోర్చి వంట వండితే వీళ్ళు వచ్చి జస్ట్ వడ్డించిర్రు. సేమ్ ఇదే కదా. ఇక మళ్ళీ ఎప్పుడు ఇచ్చిర్రు? ఫిబ్రవరి 14, 2024లో ఎన్ని పోస్టులు ఇచ్చిరాయి అంటే 13,441. ఏంటివి అవి? పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు. మరి వీటికి నోటిఫికేషన్ ఎవరు ఇచ్చిర్రు? సో ఇది డేట్ చూసుకోండి ఒకసారి, 25th April 2022. సో మరి ప్రిలిమ్స్ ఎప్పుడైనాయి? 28th August 2022. ఫిజికల్ టెస్ట్ ఎప్పుడైంది? December 22, 2022. మెయిన్స్ ఎప్పుడైనాయి? 23 April 23. ఫైనల్ సెలక్షన్స్ అండ్ లిస్ట్ 4th October 2023. మరి దీంట్లో ఏమైనా రేవంత్ అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి పెట్టిన నోటిఫికేషన్లు కానీ పరీక్షలు కానీ ఏమైనా ఉన్నాయో ఒక్కసారి జాగ్రత్తగా చూసుకోరు. ఎప్పుడు పెట్టారో ఈ పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించినవే మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు ఎగ్జామ్స్కి వచ్చే ప్రిలిమ్స్ వచ్చేసి ఎప్పుడు పెట్టారు? 28th August. ఎప్పుడు? 22. ఫిజికల్ టెస్ట్ 22nd December 22. మెయిన్స్ వచ్చేసి 23 April 23లో పెట్టారు. ఫైనల్ సెలక్షన్స్ లిస్ట్ 4th October 23. మార్చ్ అంటే వీళ్ళు 3 దఫాలుగా ఇచ్చిన వాటిలలో ఇంకేమి ఇచ్చిన మిగతావి? మార్చి 4వ తేదీ 2024లో 6,546 పోస్టులకు సంబంధించి నియామక పత్రాలు ఎప్పుడు ఇచ్చారంటే 4వ తేదీ 2024 మార్చి 4 ఈ నెలలో. దేనికి సంబంధించినవి అవి? రెసిడెన్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, రెసిడెంట్ ఎడ్యుకేషన్స్ 5,804 ఏవి పోస్టులు. ఈ నోటిఫికేషన్ డేట్ ఎప్పుడయ్యా అంటే మీరు బాగా గమనించండి, ఆ పోస్టులు దేనికి సంబంధించినవి, నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చిరు, పరీక్ష ఎప్పుడు పెట్టిరు. సో నోటిఫికేషన్ డేట్ ఎప్పుడు? 6th April 2023. ఈ వీడియోని మీరు కావాలంటే అందరూ సేవ్ చేసుకొని పెట్టుకోరు, మీకు అర్థమవుతుంది. ఎవరైనా అడిగినప్పుడు చెప్పుతో కొట్టినట్టుగా వీడియో చూపించండి, అప్పుడు ఏం మాట్లాడతారో చూద్దాం. ఎగ్జామ్ ఎప్పుడు పెట్టిరు? 1st August 2024. ఓకే, 23 కావచ్చు, 24 అన్నారు. నోటిఫికేషన్ డేట్ వచ్చేసి 6th April. ఎగ్జామ్ వచ్చేసి ఎప్పుడు పెట్టారు? ఆగస్టులో పెట్టారు. సో కానిస్టేబుల్ ఎప్పుడు? కానిస్టేబుల్స్ 650, TSPSC 87. ఇక కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగా మేము ఇచ్చామని చెప్పుకునేందుకు ఎలక్షన్ ముందు ఫలితాలు ఇచ్చేందుకు సిద్ధం చేస్తున్న రిజల్ట్ సంబంధించిన వివరాలకు సంబంధించిన డీటెయిల్స్ ఇవి. Group 4కి సంబంధించి. ఓకే, రిక్రూట్మెంట్ నేమ్స్ Group 4 నోటిఫికేషన్ అండ్ ఎగ్జామ్ డేట్స్ చూడండి క్లియర్గా. మళ్ళీ ఇక్కడ కూడా ఇలా నేను చెప్పేది ఇలా ఏం లేదు, ఇదంతా కూడా క్లియర్గా చెప్తున్నాను. ఏమైనా డౌట్లు ఉంటే మీకు కామెంట్ రూపంలో చెప్పండి. నోటిఫికేషన్ డేట్ ఎప్పుడు వచ్చింది? 11/12/22లో వచ్చింది. మరి ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉండింది? 1 July 2023లో అయింది. మొత్తం పోస్టులు ఎన్ని? 8,093 పోస్టులు. జూనియర్ లెక్చరర్ TSPSC నోటిఫికేషన్ డేట్ 9/12/22, ఎగ్జామ్ డేట్ 12th September 23. పోస్టులు వచ్చేసి 1,392 పోస్టులు. ఇక అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అండ్ లెక్చరర్స్, డిగ్రీ లెక్చరర్స్ నోటిఫికేషన్ డేట్ వచ్చేసి 31/12/22, ఎగ్జామ్ డేట్ వచ్చేసి August 23. పోస్టులు వచ్చేసి 544 పోస్టులు.
ఇక పాలిటెక్నిక్ లెక్చరర్స్ నోటిఫికేషన్ డేట్ వచ్చి 7/12/22, ఎగ్జామ్ డేట్ 4th సెప్టెంబర్ 23, పోస్టులన్నీ 247 పోస్టులు. టోటల్ ఎన్ని ఓవరాల్గా చూసుకుంటే ఇవన్నీ కూడా మీకు నోటిఫికేషన్ డేటు అండ్ ఎగ్జామ్ జరిగిన డేటు మొత్తం ఎంత 10,469 ఎవిడెన్స్ నోటిఫికేషన్ కాపీస్. ఇవి మొత్తము 10,469 రిజల్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. కానీ ఇవి మేమే ఇచ్చామని కాంగ్రెస్ ప్రభుత్వ ఎలక్షన్లో చెప్పుకోవడానికి చూస్తుంది. కానీ ఇవన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వమే నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ పెట్టి రిజల్ట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. సో ఇది పరిస్థితి. ఇక గ్రూప్ 2కి సంబంధించినవి అప్పటి ప్రభుత్వంలో నోటిఫికేషన్స్ వేసి అప్లికేషన్స్ ఆహ్వానించి ఎగ్జామ్స్ జరగని పోస్టుల వివరాలు. గ్రూప్ 2కి వచ్చేసి ఎంత నోటిఫికేషన్ డేట్ 22కి ఇచ్చారు కానీ ఎగ్జామ్ జరగలేదు, పోస్టులు 783. గ్రూప్ 3కి సంబంధించి నోటిఫికేషన్ డేట్ 22, ఎగ్జామ్ వేకెన్సీస్ 1,363. గ్రూప్ 1కి సంబంధించి నోటిఫికేషను ఎంత 503 + 60 = 563, టోటల్ 2,649. ఎవరిచ్చిన నోటిఫికేషను, ఎవరు పెట్టిన పరీక్షలు అన్నీ సిద్ధమైనాక ఇవన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చినాయి. మేము మాత్రము ఈ రిజల్ట్ కొన్ని ఇచ్చేసి మేము ఈ నియామక పత్రాలు ఇస్తున్నాము అనే మాట ఎక్కడైనా చెప్పుకురా? మేము వచ్చి రాగానే మీకు ఇన్ని నియామక పత్రాలు ఇచ్చినామని చెప్తారు కదా, మరి ఎప్పుడు ఇచ్చిర్రు, ఎప్పుడు పరీక్షలు పెట్టిరు, ఎప్పుడు దిద్దిరు, ఎప్పుడు నియామక పత్రాలు ఇచ్చిరు? అంటే బేసిక్ సెన్స్ అంటారు దాన్ని. మినిమం చదువుకున్న వాళ్ళకైతే బేసిక్ సెన్స్ అంటారు కదా, కొన్నిటికి చదువు అక్కరే అన్నట్టుగా మీరు చెప్పే అబద్ధాలకు మరి బేసిక్ సెన్స్ మర్చిపోయిరా? లేకపోతే తెలంగాణ ప్రజలకు కళ్ళు కనపడవు, చెవులు వినపడవు, నిరుద్యోగులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పినా నమ్ముతుంది, రేవంత్ రెడ్డి ఏం చెప్పినా నమ్ముతుంది అనుకున్నారా?